Number one enemy is BRS media. Our number one enemy is BRS. Number two, waiting list में कांग्रेस. గ్యారెంటీలు అమలు చేయకపోతే శ్వేతపత్రాలు ఆ పత్రాలు ఈ పత్రాలు కాదు, గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని నయా పైసా క్షమించరు. ప్రజల్ని చీటింగ్ చేసినట్టు అవుతుంది. ఆ అబద్ధాలు చెప్పుడు, గద్దె నెప్పుడు, దోసుకునుడు, చేతులు ఎత్తేసుడు, ఇదే ఇట్లా ఉంటుంది అండి పాలన. ये बीजेपी राष्ट्राలు ఉన్నాయా ఇట్లా పాలన ఎక్కడ? और बढ़ाएंगे. ఏడ డిపాజిట్లు పోలే. ఆదిలాబాద్ లో మనకంటే ఒక శాతం ఓటు ఎక్కువ వచ్చింది కానీ ఒక డిపాజిట్ వీగింది. కరీంనగర్ పార్లమెంట్ 4 డిపాజిట్లు వీగినాయి, ఒక్కరికి గెలవలే. సికింద్రాబాద్ లో 3 డిపాజిట్లు వీగినాయి పార్లమెంట్ లో. 4 ఎంపీలు ఉన్న స్థానాలు చెప్పిన నీకు. మన దగ్గర ఎక్కడ కూడా డిపాజిట్లు పోకుండా 2 ఎమ్మెల్యేలు ఇచ్చినాం. ఆదిలాబాద్ 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మన 2 ప్రాంతాలే పార్లమెంట్లో 6 ఎమ్మెల్యేలు వచ్చినాయి. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీరు గర్వంగా ఉండండి, నేను కూడా గర్వంగానే ఉన్నాను. ఇక ఈసారి ఎలక్షన్లు ఎంతగానో మార్పులు వచ్చినాయండి మీడియా మిత్రులు. రామ మందిరం, ఒక ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రామ జన్మభూమి అంటే బీజేపీ వాళ్ళు, శూర్పణఖ జన్మభూమి, విభీషణ జన్మభూమి, రావణ జన్మభూమి అని ఎక్కడిచ్చినోడు ముఖ్యమంత్రి. ఈ దేశానికి గుడులు, మస్జిదులు, మందిరాలు కావాలన్నా అన్నోడు ఆయన కొడుకు. ఈ బీజేపీలకు ఏం పని లేదు, ఎలక్షన్ రాగానే రామ మందిర రాజకీయాలు చేస్తారు, అది కట్టేలేదు పెట్టేలేదు అన్న బిడ్డే. ఇలా ఏమంటారు, అబ్కి బార్ జై శ్రీరామ్ అంటారు. అంటున్నారా లేదా? అది బీజేపీ ఎఫెక్ట్. మన పార్లమెంట్ లో కాంగ్రెస్ కు ధీటుగా కొట్లాడి కాంగ్రెస్ కు మనం ఎక్కువ గెలవనీయలేదంటే అది భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కార్యకర్తకి అది క్రెడిట్ పోతుంది. కాబట్టి ఏమీ మనము ఇబ్బంది పడాల్సిన పని, మన ప్రక్రియలో మనం ఫస్ట్ క్లాస్ కొనసాగుతున్నాం. ఏమున్నదండి పార్లమెంట్లో గీత వేసినాము, మిగిలింది మోడీ వేసుకుంటాడు, పార్లమెంట్ గెలుపుతాడు. మనము 8% వచ్చింది మన పోయినసారి ఓటు అసెంబ్లీలో, ఇప్పుడు 30% వచ్చింది. పోయినసారి 8% వెళ్ళి 48%, అంటే 40% మంది ఎక్స్ట్రా వేసారు ఓట్లు. మళ్ళా 9% రైతులకు వేసారు. అంటే పోయినసారి సగం మంది 50% మంది క్రాస్ ఓటింగ్ చేశారు మీడియా మిత్రులు. మోడీ ఎలక్షన్ అనగానే 50% మంది క్రాస్ ఓటింగ్ చేశారు. ఇప్పుడు ఎంత అండి, వాని దగ్గరికి వెళ్ళి వీని దగ్గరికి వెళ్ళి ఆ 2 పార్టీలకి 5% వస్తే సార్ గదే మెజార్టీకి వెళ్తాం. మళ్ళా 5% అవుతుందా, అది ఎక్కడ వస్తుందా మనకు లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో మనము భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినందుకు మనం అందరం గర్వపడదాం. అది ఎందుకు బలం నేను పడిందని మీరు అనుకోండి. ఇప్పుడు బండి సంజయ్ గారి ఏరియా ఉంది, ఇంకో ఎంపీ ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఎందుకు గల్లంత అయిందని చెప్పి అనుకుంటున్నాను. అక్కడ ప్రజల్ని అడుగుతున్నారు. అంటే మీ పార్టీ గురించి మీరే మాట్లాడారు కదా. మీ ప్రజలు ఇచ్చిన రిజల్ట్ చెప్పినాయా మీ ముందర? ప్రజలు ఇచ్చిన రిజల్ట్ చెప్పినా. నేనే మొత్తం కరీంనగర్ పోయి నేను ఓట్లు వేసినా, నేను రాష్ట్రం అంతా పోయి నేను ఓట్లు వేసినా. అంటే సంవత్సరం క్రితం బలంగా ఉన్న పార్టీ బలహీన పడిందని అనుకోవడానికి కారణం ఏంటి మీరు అనడానికి? నా ప్రాంతంలో నేను చెప్పిన, ఇక్కడ కాంగ్రెస్ లేకుండే సంవత్సరం కింద, ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ ఓటు తీసుకుంది, దానివల్ల మాకు నష్టమైంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలింది, అది కారణం. లేకపోతే మేము 4-5 సీట్లు గెలుస్తుంటేవి, ఇప్పుడు 2 గెలిచినాము. అయినా మేము ధీటుగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఈక్వల్గా ఓట్లు బీజేపీ మన పార్లమెంట్లో సంపాదించింది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎంపీ సీట్లు ఎన్ని గెలుస్తాయి అనుకుంటున్నారు? మెజారిటీ సీట్లు మనమే గెలుస్తాము. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైమే మనం 4 గెలిచినాము. లాస్ట్ టైం కంటే ఈసారి ఓటు శాతం డబుల్ అయిపోయింది. కాబట్టి మీకు కనీసం 8-9 స్థానాలు 10 స్థానాల దాకా కూడా బీజేపీ పెరగవచ్చు. ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటే 10 స్థానాలు కూడా గెలవచ్చు. మీరే అన్నారు కదా మిగతా స్థానంలో డిపాజిట్ రాలేదు. ఈ నెల రోజులలో మీరు ఎట్లా ఇంప్రూవ్ కాగలుగుతారు?
లాస్ట్ టైం ఎట్లయినా ఇప్పుడు అన్నారు కదా మీరు డిపాజిట్ మోడీ హే తో ముమ్కిన్ హే బ్రదర్ ఠీకే లాస్ట్ టైం ఎట్లా వచ్చినాయి లాస్ట్ టైం మాకు ఏడిట్కేట్ డిపాజిట్లు పోయినాయి నిజామాబాద్ పార్లమెంట్లో పోలే ఏడిట్కేట్ డిపాజిట్లు పోయినాయి 2018లో 70,000 ఓట్లతో గెలిపించిండ్రు రైతులు కూడా ఓట్లు వేసినట్టయితే 1,00,000 గెలుతుంటివి ఈసారి రైతులందరూ కూడా ఓటెత్తారు కదా అప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసింది అన్నారు ఇక్కడ మన నిజామాబాద్ కలిసిందా వాస్తవమే కదా ఊక పనికి వాళ్ళ ముచ్చట అంటే ఇప్పుడు మీరు పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ బీజేపీ కలిస్తే దేశంలో రాజకీయమే బంద్ అవుతుంది పార్టీ అధ్యక్షుడు మార్కే ఇట్లా జరిగిందని భావిస్తున్నారా లేకపోతే ఇట్లా ఎందుకని పార్టీ అధ్యక్షుడు మారింది కాబట్టి ఇట్లా బలహీన పడిందని అదే పార్టీ పెరగాలంటే ఓవర్ నైట్ పెరగదు బ్రదర్ పార్టీ పెరగాలంటే ఇప్పటి నుంచే పని చేసుకుంటే నెక్స్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో గెలుస్తాం